నామినేటెడ్ పోస్టులపై అసహనంతో ఉన్న ఎంపీ రేణుకా చౌదరి వర్గీయులు పదవులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బట్టి వర్గానికే పదవులు వస్తున్నాయని, నిజమైన కార్యకర్తలకు పదవులు రావడం లేదన్నారు. కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందన్న కార్యకర్తలు ఆ విషయాన్ని టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లేందుకు గాంధీ భవన్ కు వెళ్లారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవులు ఇచ్చేలా చూడాలని వినతి పత్రం అందించేశారు. ఇది ప్యూర్లీ అధ్యక్షుల వారిని కలిసి, ఎందుకంటే మేము దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మా నాయకురాలు రేణుకా చౌదరి గారి దగ్గర నేర్చుకుంది. అది మాకు పదవులు ఏనాడు మేము పదవులు ఆశించలేదు. రాహుల్ గాంధీ ఆలోచన విధానం, సోనియా గాంధీ గారి ఆలోచన విధానం, మల్లికార్జున ఖర్గే గారు ఆలోచన విధానాలను మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక వారు ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని శిరసా వహిస్తూ ఖమ్మం జిల్లాలో కష్టపడుతూ వచ్చాం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు వచ్చిన దాని మీద కొంత మనస్తాపానికి గురయ్యాం. మనస్తాపానికి గురైన సందర్భంలో ఈరోజు పిసిసి అధ్యక్షులు గారిని పెద్దన్నగా, ఎందుకంటే పిసిసి అధ్యక్షుల వారు ఎన్ఎస్ఐ నుంచి కష్టపడి మరి ఈరోజు పిసిసి అధ్యక్షుడు వరకు ఎదిగారు. నిజమైన కార్యకర్తలను వారికంటే ఎక్కువ ఎవరైనా గుర్తిస్తారు, వారి స్టేట్మెంట్ని గుర్తిస్తారంటే అంతకంటే ఎక్కువ ఎవరు ఉండరు. కాబట్టి పెద్దన్నగా వారికి మా జిల్లాలో గత 40 సంవత్సరాల నుంచి కష్టపడే కార్యకర్తల కష్టం ఏంటనేది వివరించి, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు జిల్లాలో కాంగ్రెస్ సైనికుల్లో పోరాడుతూ ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించి వారి ఆశీస్సులు పొందడానికి ఇక్కడ వచ్చాం.